ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. శివపురాణం 28వ రోజు పారాయణం. నైమిసారణ్యం. పూర్వం బ్రాహ్మణ శ్రేష్ఠులు చాలామంది చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, మేము ఏకాగ్ర చిత్తంతో పరమేశ్వరుని ధ్యానం చేసుకోవడానికి, హరహరలు కథ విశేషాలను వినడానికి యోగ్యమైన పవిత్రమైన ప్రదేశాన్ని చూపించమని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు దర్భలతో ఒక రథాన్ని చేసి దాన్ని ఒక విసురు విసిరాడు. ఆ రథం గుండ్రంగా తిరుగుతూ భూలోకంలో ఒక చోట పడింది. ఆ రథం పడ్డ ప్రదేశమే నైమిసారణ్యం అని ప్రసిద్ధి పొందింది. అది అతి పవిత్రమైన ప్రదేశం కూడా. ఆ పవిత్ర నైమిసారణ్యంలో సూతుడు, శౌనకాది మునులెందరో తపస్సు చేసుకుంటూ అష్టాదశ పురాణాల్లోని కథలు వింటుంటారు. సూత చరిత్ర. వ్యాస మహర్షి శిష్యుడు హర్షణుడు. ఈ రోమహర్షణుడి పుత్రరత్నమే సూత పౌరాణికుడు. ఈ సూత మహర్షే శౌనకాది మహర్షులకు పురాణ గాథలను వివరిస్తుంటాడు. సూతుడు చెప్పిన అష్టాదశ పురాణాలలో ఒకటి శివపురాణం. ఈ పురాణంలో అన్నిటికన్నా ప్రధానమైనవి శివలీలలు, త్రిమూర్తులు. ప్రపంచంలో 3 అంశాలు ప్రధానంగా ఉంటాయి. అవి ఒకటి సృష్టి, రెండవది స్థితి, మూడవది లయం. ఈ 3 పనులు చేయడానికి ముగ్గురిని అధికారులుగా మార్చాడు సర్వేశ్వరుడు. సృష్టించేటప్పుడు బ్రహ్మ అని, పోషించేటప్పుడు విష్ణువు అని, లయం చేసేటప్పుడు పరమశివుడు అని అంటారు. వాళ్ళకే త్రిమూర్తులు అని పేరు. బ్రహ్మదేవుడికి వేదపఠనం కోసం 4 ముఖాలు ఉంటాయి. అందుకనే అతడిని చతుర్ముఖుడు అని అంటారు. జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి చతుర్ముఖుని అర్ధాంగి. బ్రహ్మదేవుని చరిత్ర. శ్రీ మహావిష్ణువు యొక్క ఉదరంలోంచి బయలుదేరిన పద్మం నుంచి పుట్టాడు చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు. ఒకసారి మహాప్రళయం వచ్చింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు మర్రి ఆకుపై పడుకొని ఉన్నాడు. అప్పుడు అతడి బొడ్డులో నుంచి ఒక పద్మం పుట్టింది. అందులో నుంచి పుట్టాడు బ్రహ్మదేవుడు. అందుకనే బ్రహ్మదేవుడికి విష్ణుమానస పుత్రుడని పేరుంది. మొట్టమొదట బ్రహ్మదేవుడికి 5 ముఖాలు ఉండేవి. వాటిలో ఒక ముఖం గాడిద ముఖంలాగా ఉండడం వల్ల శివుడు దానిని నరికేశాడు. అందుకని 4 ముఖాలు మిగిలాయి. కాబట్టి ఇతడిని చతుర్ముఖుడు అంటున్నాం. ప్రపంచాన్నంతటినీ ఇతడే సృష్టిస్తాడు. చతుర్వర్ణాలు నారదుడి పుట్టుక. బ్రహ్మదేవుని యొక్క శిరస్సు నుండి పుట్టిన వాళ్ళని బ్రాహ్మణులు అని, బాహువుల నుండి పుట్టిన వాళ్ళని క్షత్రియులు అని, ఉరువుల నుండి పుట్టిన వాళ్ళని వైశ్యులు అని, పాదాల నుండి పుట్టిన వాళ్ళని శూద్రులు అని అంటారు. ఈ విధంగా 4 రకాల వాళ్ళను సృష్టించాడు బ్రహ్మదేవుడు. ఒకసారి మహర్షులందరికీ త్రిమూర్తులలో ముక్తిని ఎవరు ప్రసాదిస్తారు అనే సందేహం వచ్చింది. మునులంతా భృగు మహర్షిని పంపించి విషయమేమిటో తెలుసుకొని రమ్మని పంపించారు. మొట్టమొదట భృగు మహర్షి బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుణ్ణి చూసి ఆయన కూర్చోమని చెప్పకముందే కూర్చున్నాడు. అందుకని బ్రహ్మదేవుడికి భృగు మహర్షిపై కోపం వచ్చి చూడకుండా మాట్లాడకుండా ఊరుకున్నాడు. కానీ భృగువు తనని గౌరవించనందున వల్ల నీకు పూజార్హత ఉండదు అని శపించాడు. రజోగుణం వల్లనే బ్రహ్మదేవుడు తనను కూర్చోమని చెప్పలేదని, అతడు రజోగుణ ప్రధానుడు కనుక ముక్తిని ప్రసాదించలేడని నిర్ణయించుకున్నాడు. భృగువు యొక్క శాపం వల్లనే బ్రహ్మదేవుడికి ఈ రోజు వరకు ఎక్కడా పూజలు లేవు. బ్రహ్మదేవుని తొడలో నుంచి పుట్టిన వాడే నారదుడు. అందుకని నారదుని బ్రహ్మ మానసపుత్రుడు అంటారు. బ్రహ్మదేవుని మానసపుత్రికయే సరస్వతి. అంటే అతడి సమస్తమైన శక్తి ఆమెయే. అందువల్ల బ్రహ్మ ఆమెను వివాహమాడాడు. శ్రీమన్నారాయణుని దశావతారాలు. శ్రీమన్నారాయణుని నివాస స్థలం వైకుంఠం. అతడే శ్రీ మహావిష్ణువు. లోకాలన్నిటినీ పోషిస్తూ దశావతారాలెత్తి జగత్తుని సంరక్షించాడు. మొట్టమొదట వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి మత్స్యావతారుడై వధించి వేదాలను తెచ్చి బ్రహ్మదేవుడికిచ్చాడు. కూర్మావతారుడై మందర పర్వతాన్ని మోసి జగన్మోహినిగా అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాడు. భూమిని చాపగా చుట్టేసి పాతాళానికి విసిరేస్తున్న హిరణ్యాక్షుణ్ణి సంహరించడం కోసం వరాహావతారాన్ని ధరించాడు. పరమ భక్తాగ్రణ్యుడైన బాలభక్తుడైన ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడి బాధల నుండి
విముక్తుణ్ణి చేయడం కోసం అప్పటికప్పుడు నృసింహావతారుడై స్తంభంలోంచి బయటకొచ్చాడు. తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. గర్వంతోనున్న బలిని 3 అడుగుల దానం కోసం కోరి బలిని పాతాళానికి పంపించాడు బాలవటుగా వామనావతారంలో. పరశురాముడై 21 సార్లు రాజులందరి మీద దండెత్తి ధర్మరక్షణ కోసం దుష్టశిక్షణ శిష్టరక్షణ చేశాడు. మానవుడైన రాముడిగా కౌసల్య దశరథులకు పుట్టి విశ్వామిత్రుడి వెంట శిష్యుడై వెళ్ళి రాక్షస సంహారం చేసి ఆయన ఆజ్ఞ ప్రకారం మిథిలకు వెళ్ళి శివధనస్సును విరిచి సీతను వివాహమాడి పితృవాక్య పాలనా తత్పరుడైన 14 ఏళ్ళు వనవాసం చేసి దుష్టులను దనుమాడి సీతావియోగంతో రావణ్ణి సంహరించి సీతతో కలిసి పట్టాభిషిక్తుడై ఈనాటికి రామరాజ్యం అని మన చేత అనిపించిన మర్యాద పురుషోత్తముడు నారాయణుడు. ఆ తరువాత దేవకీ వసుదేవులకు కుమారుడై శ్రీకృష్ణావతారుడయ్యాడు. ఈ అవతారంలో బాల్యక్రీడలతో యశోదను మయమర్పింపజేసి మాయలమారులైన రాక్షసుల మాయలను ఛేదించి దుష్ట రాక్షసులను సంహరించి రుక్మిణి సత్యభామాది 8 మంది పట్టెమహిషీలకు భర్తగా ఉండి గోపికలచే ఆరాధింపబడ్డాడు. కుంతీదేవి కుమారులైన పాండవులను నిరంతరం రక్షిస్తూ కౌరవుల నిండు సభలో దుర్యోధనాది దుష్ట చతుష్టయం పన్నిన వ్యూహంలో అవమానింపబడుతున్న ద్రౌపదిని రక్షించి అక్షయ వస్త్రాలనిచ్చి ఆపద్దుదారకుడని బిరుదు పొందాడు. అర్జునుడికి రథసారథి అయి భగవద్గీతను ఉపదేశించి ధర్మ సంస్థాపన చేసి జగద్గురు అయ్యాడు. ఎప్పుడు దుర్మార్గులు పెరిగిపోతుంటారో అప్పుడల్లా తాను అవతరించి దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడుతుంటానని చెప్పాడు. శివచరిత్ర. త్రిమూర్తులలో 3వవాడు పరమశివుడు. త్రినేత్రుడైన ఇతడే సృష్టికంతటికి మూలకారకుడైన పరబ్రహ్మం. పాపాత్ములకు భయంకరుడై కనిపిస్తాడు, భక్తులకు వశమవుతాడు. పాములనే ఆభరణాలుగా ధరించే ఇతడి నివాసం కైలాస పర్వతం. అక్కడి నుండే తన భక్తులను నిరంతరం రక్షిస్తుంటాడు. పరమశివుడు 3వ కన్ను తెరిస్తే లోకాలన్నీ భస్మమైపోతాయి. పరమశివుని అర్ధాంగి పార్వతీదేవి, వినాయకుడు కుమారస్వామి ఈయన కుమారులు. శివుడు గర్లకంఠుడవడం, రావణుడు కైలాసానికి వెళ్ళడం. పూర్వం దేవతలు రాక్షసులు మందరగిరిని కవ్వంగా చేసుకొని పాలసముద్రాన్ని మదించారు. దాన్ని క్షీరసాగర మదనం అంటారు. దేవదానవుల చేత మదింపబడుతున్న క్షీరసాగరంలో నుంచి హాలాహలం పుట్టింది. దాన్ని చూసి అందరు భయపడుతున్నారు. మహాదేవుడు కరుణాసముద్రుడు. వాళ్ళ ప్రార్థనను అంగీకరించి తానే వచ్చి వాళ్ళ భయాన్ని పోగొట్టి హాలాహలాన్ని మింగి గొంతులోనే ఉంచుకున్నాడు. అందుకని శివుడు గర్లకంఠుడయ్యాడు. లంకానగరానికి రాజైన రావణుడు శివుణ్ణి చూడడం కోసం కైలాసానికి వెళ్ళాడు. ద్వారం దగ్గర కాపలా ఉన్న నందీశ్వరుడికి శివుణ్ణి చూడటానికి వచ్చాను అని చెప్పాడు రావణుడు. నందీశ్వరుడు ఇప్పుడు శివుణ్ణి చూడటం కుదరదు, నువ్వు తిరిగి వెళ్ళు అన్నాడు రావణుడితో. నందీశ్వరుడు మాటలకు కోపం వచ్చిన రావణుడు నందీశ్వరుడిని శపించాడు. తిరిగి నందీశ్వరుడు శాపానికి గురయ్యాడు. నందీశ్వర, నువ్వు చాలా గొప్పవాడిని అనుకుంటున్నావు. పరమేశ్వరుని దయాన్ని పొందడానికి నీ అధికారం ఏమిటో మధ్యలో అని రావణుడు పరమేశ్వరుని మనసారా ధ్యానించాడు. తన శక్తితో రావణుడు కైలాసాన్ని బంతిని ఆడించినట్లుగా ఆడించాడు. శివుడు ఈ విషయం తెలుసుకొని రావణుడికి పరాభవం చెయ్యాలని కైలాస పర్వతం క్రింద పడి రావణుడి చేతులు నలిగిపోయేటట్లుగా చేశాడు. దానితో గర్వం దిగిన రావణుడు పరమేశ్వరుని పరమభక్తితో అనేక విధాలుగా శివతాండవ స్థుతితో ప్రార్థించాడు. తరువాయి భాగం మరుసటి వీడియోలో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమః పార్వతీపతయ. హర హర మహాదేవ శంభో శంకర హర. థ్యాంక్ యూ.